సాగు రంగంలో యువత పాత్ర కీలకంగా మారుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వ్యవసాయాన్ని ముందుకు నడిపించడంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అమలు చేస్తూ పలు ప్రయోగాలు చేస్తూ వ్యవస్థాపకులుగా మారుతున్నారు. అలా ఇంజనీరింగ్ పట్టభద్రురాలు ఒకరు తన బృందంతో కలిపి ఓ అంకుర కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొబైల్ అప్లికేషన్ సెన్సార్ల ద్వారా పంట క్షేత్రాల్లో విద్యుత్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ సేవలను అందిస్తుండటం విశేషం. ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన నరశెట్టి బాలభార్గవి హైదరాబాద్లో సొంతంగా అంకుర కేంద్రం ఏర్పాటు చేసి 2 ఏళ్లుగా రైతులకు సేవలనందిస్తున్నారు. ఆరంభంలో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన భార్గవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై చేసిన ఒక ప్రాజెక్టు సత్ఫలితాలనివ్వడంతో మరో అడుగు ముందుకేశారు. ఐఓటీ ఆధారంగా రైతుల పంట క్షేత్రాల్లో పొలాలకు విద్యుత్ మోటార్ల ద్వారా నీరు పెట్టుకోవడానికి వీలుగా మొబైల్ అప్లికేషన్ ద్వారా పంపు సెట్ ఆన్ అండ్ ఆఫ్ సేవలు అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపమిచ్చి 6 మాసాల పరిశీలన అనంతరం ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఉంటూనే మరో 3 మిత్రులతో కలిసి న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ సంస్థ పేరిట అంకుర కేంద్రం స్థాపించింది. నాస్తా వచ్చేసి ఒక స్టార్టప్ కంపెనీ, ఉమెన్ ఓన్డ్ స్టార్టప్ కంపెనీ. సో 2 సంవత్సరాలైంది స్థాపించబడి. సో నాస్తా ఏం చేస్తుంది అంటే ఐఓటీ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తుంది. అంటే మన ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తామన్నమాట. సో అలా మేము ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసాము. అంటే ఎక్కడైనా సరే ఒక డేటాను కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి ఆ డేటాను బేస్ చేసుకొని యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అన్న అలాంటి వాటికి ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసాం. సో ఆ డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ మనం ఏ ఇండస్ట్రీలోనే యూజ్ చేయొచ్చు. అంటే అగ్రికల్చర్లో కానీ, ఆక్వాకల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ, అర్బన్ సొల్యూషన్స్లో కానీ ఎక్కడైనా చేయొచ్చు. మేము ఫస్ట్ అగ్రికల్చర్లో ప్రోడక్ట్స్ డెవలప్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మన రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లమ్ మోటార్ ఆపరేట్ చేయడంలో వాళ్ళకి ఎక్కువ. విలేజెస్లో మోస్ట్లీ వోల్టేజ్ కరెంట్స్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాటి వల్ల మోటార్స్ కాలిపోతూ ఉంటాయి రెగ్యులర్గా. సో ఒకసారి మోటార్ కాలిపోతే దాన్ని రిపేర్ చేయడానికి ఫార్మర్ ఎక్కువనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మేము చూసినప్పుడు మేము అనుకున్నాము ఏదైనా ఒక స్మార్ట్ సొల్యూషన్ని ఫార్మర్స్కి ఎందుకు ఇవ్వకూడదు అని. సో అలా నాస్తా స్మార్ట్ మోటార్ మేనేజ్మెంట్ డెవలప్ చేసామన్నమాట. ఫార్మర్ వాళ్ళ స్టార్టర్కి ఆ డివైస్ని కనెక్ట్ చేసుకుంటే ఫార్మర్ ఫోన్ నుంచి ఎక్కడి నుండైనా సరే మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్ యాప్ ఉంటుంది, ఎస్ఎంఎస్ ఉంటుంది, ఫోన్ కాల్ ఉంటుంది. మోటార్ సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట ఈ డివైస్. అంటే ఎప్పుడైతే హై వోల్టేజ్ వస్తుందో వెంటనే మోటార్ని ఆఫ్ చేసేసి రైతుకు చెప్తుంది అనమాట, మీ మోటార్ ఆఫ్ అయ్యింది, అలర్ట్ వస్తుంది, ఎస్ఎంఎస్ వెళ్తుంది. అలాగే మొబైల్ యాప్లో కూడా చూపిస్తుంది అనమాట. సో హై వోల్టేజ్ కానీ, లో వోల్టేజ్, ఫ్యూస్ పోతే ఫార్మర్కి చెప్తుంది. అంతేకాకుండా మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకునేది కూడా వేరే వేరే పద్ధతుల్లో చేసుకోవచ్చు అనమాట. టైం సెట్ చేసుకోవచ్చు, ప్రతిరోజు ఒకే టైంకి ఆన్ ఆఫ్ చేసుకోవాలి అంటే టైమర్ పెట్టుకోవచ్చు. ఇంటర్వెల్స్ మోడ్ అంటే లైక్ ఫార్మర్స్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న వాటర్ ప్రాబ్లం వల్లనో లేకపోతే వాళ్ళ పంట బేస్ చేసుకొని మోటార్ని కంటిన్యూగా రన్ చేయరు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మోడ్ ఉంది. రోజు ఒకే టైంకి ఆన్ ఆఫ్ చేసే వాళ్ళకి ఆర్ ఎవ్రీడే నైట్ టైం పెట్టుకునే వాళ్ళకి టైమర్ షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్ హ్యాక్ మోడ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ ఆఫ్ చేసుకునే దానికి సేమ్ మోడ్. సో ఇవన్నీ యాప్లోంచి చేసుకోవచ్చు. సో ఇలాంటివే మేము మల్టీ మోటార్ మేనేజ్మెంట్ అంటే రైతులకి పొలంలో దగ్గర ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో 2 కానీ 3 కానీ మోటార్లు ఉంటాయి. ప్రతి దానికి ఈ డివైస్ పెట్టుకోకుండా యాడ్ ఆన్ డివైస్ ఇచ్చామన్నమాట. సో ఇలాంటి సొల్యూషన్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలామంది తీసుకొచ్చారు, ఉన్నాయి కూడా. బట్ మేము చేయడానికి ఏంటి అంటే అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. మేము ఒక స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫార్మర్స్ కోసం వర్క్ చేస్తున్నాం అనమాట. రాజంపేటలో బీటెక్ పట్టా పుచ్చుకున్న భార్గవి అనంతరం తిరుపతిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఎంటెక్ కోర్సు పూర్తి చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం రావడంతో సొంతూరు నుంచి నగరం వచ్చేసింది. కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తరుణంలో పంట పొలాల్లో నీరు పెట్టుకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులకు ఓ పరిష్కారం ఇవ్వాలని పరిశోధన చేసి అది విజయవంతమైన నేపథ్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత నీటి నిర్వహణకు సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్ డిజైన్ కేవలం 6,000 రూపాయలు, ఐఓటీ సిమ్ 900 రూపాయలు, మొత్తం 6,900 రూపాయలకు అందిస్తోంది. ఎంటెక్ చేసేటప్పుడు ఐఓటీ ప్రాజెక్ట్ పైన నేను ఒకటి వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఐఓటీ పైన ఇంట్రెస్ట్ ఉండే. తర్వాత నేను హైదరాబాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కొలీగ్స్తో జనరల్ డిస్కషన్స్ జరిగినప్పుడు అందులో ఒక కొలీగ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ప్రశాంత్ రెడ్డి. సో ఆయనతో మాట్లాడినప్పుడు సో ఫార్మర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న పాయింట్స్ మేము రియలైజ్ అయ్యాము. సో అప్పుడు మేము ఈ ఐఓటీని ఎందుకో ఫార్మర్స్కి
కనెక్ట్ చేసి ఫార్మర్స్కి హెల్ప్ చేయకూడదు అన్న పాయింట్తో కొలీగ్స్ నలుగురం. సో మేము నలుగురం కలిసి నాస్తాని స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 10 లక్షలతో చేసాము. తర్వాత ఇప్పుడు ఒక 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము. 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 500 ఫార్మర్స్ ఉన్నారు మాకు, 500+ ఫార్మర్స్. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాము. సో మేము ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళడం అన్నది అంత ఈజీ థింగ్ కాదు. 30-40 ఫార్మర్స్ని ఇబ్రహీంపూర్ అనే విలేజ్లో వాళ్ళకి రియల్ టైం టెస్టింగ్ చేసిన తర్వాత మేము మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఎఫ్పిఓస్ కనెక్ట్ చేయడంలో కానీ, ఫార్మర్స్కి దగ్గరగా వెళ్ళడంలో కానీ జీకార్ట్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ రీసెంట్గా సిఎస్ఆర్ ఫండ్స్తోని ఒక ప్రాజెక్ట్ కూడా చేశాము సిద్దిపేట డిస్ట్రిక్ట్లో. కొన్ని ప్రపోజల్స్, అలాంటి ప్రపోజల్స్ కూడా నబార్డ్కి పంపించున్నాము. నబార్డ్తో కూడా వర్క్ చేయబోతాం. ఈ డివైస్తో ఓన్లీ మోటార్ని మాత్రమే కాకుండా మన పొలంలో లైట్ను కూడా, అంటే ఫోన్ ద్వారానే పొలంలో లైట్లు ఉంటాయి. సో రాత్రులు ఫార్మర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మోటార్ లైట్ ఆన్ చేసుకునే బదులు మొబైల్ నుంచే లైట్ని ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఉన్నవి జస్ట్ మోటార్ ఆన్ ఆఫ్కే. సో ఇది ప్రోడక్ట్ కాదు, ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో ఎన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకోవాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మేము రీసెంట్గా దేనిపైన వర్క్ చేస్తున్నామంటే, రైతులు సాధారణంగా ఇవి పందులు కోతులు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, పంటలు నాశనం చేస్తాయని. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవి పోవడానికి డిఫరెంట్ సౌండ్స్ ప్లే చేస్తారు. కాకపోతే ఆ సౌండ్ ఒకే సౌండ్ అలవాటు పడిపోతాయి. సో మేమేం చేస్తున్నామంటే ఆ సౌండ్స్ కూడా ఈ డివైస్కి స్పీకర్ కనెక్ట్ చేసుకుంటే ఆ సౌండ్స్ని కూడా ఫోన్ ద్వారానే రోజు ఒక సౌండ్ పెట్టుకోవచ్చు అనమాట. అలాంటిది ఇప్పుడు ఇంకా టెస్టింగ్లో ఉంది, అది కూడా యాడ్ చేయబోతున్నాం. మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్, చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ చూసియాను. దాంట్లో రకరకాల సమస్యలు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, మోటార్ రన్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఏ క్రాప్ అయినా సరే వాటర్ అనేది ముఖ్యం కాబట్టి మోటార్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూనే పెరిగాను. అందుకోసమని మేము ఈ నాస్తా ప్రోడక్ట్ అనేది డెవలప్ చేశాం. ఇది ఏంటంటే మొత్తం మీకు పవర్ ఉందా లేదా, ఒకవేళ మీకు ఏమన్నా హెచ్చు తగ్గులు కరెంట్లో, దానివల్ల కూడా మోటార్స్ కాలిపోయేవి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫై చేసి దాని రిలేటెడ్ ఈ డివైస్ తయారు చేసాం. ఇది డ్రై రన్ వచ్చినా, నీళ్ళు లేకుండా మోటార్ పోసినా ఆఫ్ చేస్తుంది, పవర్లో హెచ్చు తగ్గులు వచ్చినా కానీ ఆఫ్ చేస్తుంది. ఒకవేళ మోటార్ కాలిపోయింది అనుకోండి, ప్రీవియస్గా ఒక మోటార్ కాలిపోయినప్పుడు వైండింగ్ అనేది వేపియాల్సి వస్తుంది. దానికి 5,000, 4,000, 6,000 కూడా అవుతాయి. ఆ కాస్ట్ అనేది ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. ప్లస్ ఎక్కడి నుంచి అయినా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మోటార్ రన్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. ఒక ఫార్మర్కి ఒక డివైస్ ఉంటే ఇలా డిస్ప్లే అవుతుంది, 2 or 3 ఉంటే నెంబర్ ఆఫ్ డివైజెస్ అని డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఆన్ అయితే ఈ గ్రీన్ కలర్ ఇమేజ్ వస్తుంది, ఆఫ్ అయితే రెడ్ కలర్ ఇమేజ్ వస్తుంది. ఫ్యూజ్ ఆర్ ఫేస్ ఫెయిల్యూర్స్ ఏమైనా వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, SMS పంపిస్తాం. ప్లస్ రెడ్ కలర్ ఇమేజ్ వచ్చేసి ఆఫ్ అని పడి దాని రిలేటెడ్ ఎందుకు ఆఫ్ అయింది అనేది చూపిస్తాం. సమర్థ నీటి వినియోగం, వృధా అరికట్టడం, సమయం ఆదా, విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గుల పట్ల పంపు సెట్లు కాలిపోకుండా కాపాడుకోవడానికి ఈ టెక్నాలజీ అద్భుతంగా దోహదం చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నేను ఈ మొబైల్ స్టార్టర్ నాస్తా వారిది 1 సంవత్సరం నుంచి వాడుతున్నాను. మోటార్ కానీ మా స్టార్టర్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నడవడం జరుగుతుంది. కరెంట్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు దానంతా ఆఫ్ అవడం జరుగుతుంది. అందులో ఏమైనా టెక్నికల్గా ఇష్యూలు ఏమైనా వచ్చినా ఎంబడే మేము కస్టమర్ కేర్కు దాన్ని వాట్సాప్ ద్వారా చేయడం లేదా కాల్ చేయడం, ఎంబడే వాళ్ళ నుంచి మాకు కాల్ వస్తుంది. ఆ సమస్యను ఎంబడే పరిష్కారం చేయడం జరుగుతుంది. గతంలో అంటే ఆటోమేటిక్ స్టార్టర్లు ఉండేది, మామూలుగా ఆన్ చేసిపోతే అది కరెంటు మామూలుగా వచ్చినా ఎట్లా వచ్చినా స్టార్టర్ ఎత్తుకోవడం, మోటార్ కాలిపోవడం, పత్తులు కాలిపోవడం, ఇలా చాలా రకాల నష్టాలు జరిగేవి. ఇవి మొబైల్ స్టార్టర్ల వల్ల మోటార్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. న్యాస్టా అంకుర సేవలు గుర్తించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ జీకార్ట్ సంస్థ తమ వంతుగా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ వంటి అంశాల్లో చక్కటి తోడ్పాటు అందిస్తోంది. న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ ఏదైతే ఉందో, రాత్రుల్లో గతంలో పొలాలకు వెళ్ళి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు కరెంట్ కష్ట నష్టాలు తెలుసు, ఏ సమయానికి ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఒక రైతులకు ఇబ్బందులు కాకుండా, ఎందుకంటే లో వోల్టేజ్, ఫ్లక్చువేషన్స్, మోటారు 1 సంవత్సరం కాలిపోయినా ఆ ఇబ్బందులు సుమారు 10,000 రూపాయలు రైతులకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద మా దగ్గర ఉన్నటువంటి ఆపరేషన్స్ డైరెక్టర్గా ఉన్న కామేశ్వరరాజు గారు బృందంలో ఆన్ అండ్ ఆఫ్ రైతులకు ఇంటి నుంచే మొబైల్ ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా కాకుండా ఇంకా ఫీచర్స్ అప్ టు క్రాప్ మేనేజ్మెంట్ వరకు, అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, సెన్సార్స్ ద్వారా వాటర్ మేనేజ్మెంట్, నీటి నిర్వహణ వ్యవస్థ కావచ్చు. ఈరోజు ఇంకా కూడా ఇది అడవి పందుల కోసము ఉపయోగపడే విధంగా కూడా ఈ టెక్నాలజీ ఫీచర్స్ చాలా పెంచి
మార్కెట్లో చూస్తే సుమారు 15-20 వేల వరకు ఈరోజు మార్కెట్లో అంత ఖర్చుతో ఉన్నది. దీన్ని మేము కేవలము న్యాస్టా గ్రామోజల సొల్యూషన్స్ ద్వారా 5-6 వేల రూపాయల వరకే తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసినాము. సో రైతులకు ఎంతో ఇది ఉపయోగపడుతుంది. నాబార్డు నుంచే కాకుండా నార్మ్లో కూడా ఈ సంస్థ, ఈ న్యాస్టా సంస్థ అక్కడ అంకుర సంస్థగా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మా వంతుగా మరి జీకార్డ్ నుంచి వాళ్ళకు అండదండలు ఇంకా ముందుకు అందిస్తూ ఉంటాము. ఇప్పటికే 500 మందికి పైగా రైతులకు సేవలు అందిస్తున్న తమ సంస్థ వచ్చే 3 ఏళ్లలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి సేవలు అందించాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని న్యాస్టా బృందం తెలిపింది.